డైమండ్స్, తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం అండి. మనకి ఇప్పుడు రాబోతున్నది ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి వివరించండి. అదేవిధంగా మరుసటి రోజు నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభము. శ్రావణ మాసం మొదటి రోజున ఆచరించాల్సిన విధానాల గురించి కూడా తెలియజేయండి. ఇది చాలా ప్రధానమైనటువంటి ఈ ఆషాఢ అమావాస్య. ఎందుకంటే పుష్యమి నక్షత్రంలో వస్తుంది, 12వ తారీఖు. అలా రావటం వల్ల విశేషం అందుకనే పుష్యమి అంటేనే గురు పుష్యం అంటారు. గురువారం వస్తే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యం అంటారు. గురు పుష్య యోగం. అందుకని గురు పుష్య యోగం అంటారు. అంటే అసలు ఒక మంత్రాన్ని ఒక గురువు ద్వారా ఏ నక్షత్రంలో తీసుకుంటే మనకి ఫలిస్తుంది. మనకి అమావాస్య అంటే ఆత్మకారకుడు, ఈ పౌర్ణమి అనేటువంటిది మనఃకారకుడు. మనస్సుకు సంబంధించింది పౌర్ణమి, ఆత్మకు సంబంధించింది అమావాస్య. అంటే శూన్యంలో మనకి వెలుగైతే దర్శించబడుతుందో అదే ఆత్మ. మన సాధనా ప్రకారంగా మనకి ఏవైతే వెలుగు దర్శనాలు, పై లోకాల యొక్క దర్శనాలు మన జ్ఞానాన్ని బట్టి దర్శించబడతాయో ఆ వెలుగులన్నీ కూడా పరమాత్మ యొక్క వెలుగులే. ఆత్మ జ్యోతిస్వరూపం, జ్యోతిష్యాం జ్యోతి. ఈ వెలుగులన్నిటికీ మూలమైన దాన్ని పరమాత్మ అంటారు. వెలుగు లేకపోతే మన మనుగడ లేదు. అందుకని ఈ అమావాస్య రోజున పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి, కాదంటే అది బుధవారంగా వస్తుంది. 12వ తారీఖు బుధవారం పుష్యమి నక్షత్రం. ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఆదివారం వస్తే భానుపుష్యం అంటారు, శుక్రవారం వస్తే శుక్రపుష్యం అంటారు, గురువారం వస్తే గురుపుష్యం అంటారు. అందుకని ఇది బుధవారం బుధపుష్యం అనుకోవచ్చు. అంటే ఏదైనా విశిష్టత, ఏ రోజన్నా రాని ఈ నక్షత్రం విశిష్టత. ఏం చేయాలంటారు ఆ రోజున? అంటే ఆ రోజున గ్రహణం వస్తోంది. మనకు లేదు, యూరోప్ కంట్రీల్లోనూ రష్యాలోనూ వస్తోంది. కానీ సుదీర్ఘమైనటువంటి గ్రహణం వస్తోంది. ఈ 2 గ్రహణాలు వస్తున్నాయి ఇదే నెలలో. అందుకని ఈ ఆగస్టు నెలలో చాలా విశేషంగా ఇప్పటికే చాలా పెద్దలు మహానుభావులు మనకు వర్తించవు. మన గ్రహణం మనకి ఏ నియమాలేం పాటించక్కర్లేదు. కానీ గురు సాంప్రదాయం, సాధకులు అనబడేటువంటి వాళ్ళు, యోగ ధ్యానం చేసేవాళ్ళు, గురు మార్గంలో ఉపదేశం తీసుకునేవాళ్ళు విశేషమైన ఫలితం వస్తుంది వాళ్ళకి. అందుకని ముందు రోజు ఎలా అయితే మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంటుంది అమావాస్యకి ముందు రోజు అని, దాన్నే మనం 12 మాస శివరాత్రుల్లో చివరిదాన్ని మహాశివరాత్రి అని భావిస్తాం. అందుకని అంటే ఆ రోజు మనకి ప్రాక్టీస్ చేస్తారు రాత్రిపూట ధ్యానం ఎలా చేయాలి అన్నది. ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజున ముస్లిమ్స్ జగ్నేకే రాత్ అంటారు, మనకి మాస శివరాత్రి అంటారు. అంటే రాత్రి సాధన గొప్పది సాధకులందరికీ, ఎవరికైనా యోగం ధ్యానం చేసే వాళ్ళకి, మంత్ర సాధన చేసుకునే వాళ్ళకి కూడా. అందుకని ఈ గ్రహణం రాత్రి మన కాలమాన ప్రకారంగా 9:30 గంటల నుంచి తెల్లవారుజామున 4:25 వరకు వస్తుంది సుదీర్ఘంగా. ఓపిక ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేసి 9:30కి హాయిగా ధ్యానం చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళినా ఏం పర్వాలేదు, నిద్ర అయిపోతుంది, సాధన అయిపోతుంది. అద్భుతమైనటువంటి అవకాశం. త్వరగా ఆత్మసాక్షాత్కారం కలిగేటువంటి రోజు భగవంతుడు మనకి ఏర్పాటు చేశాడు. ఇది గ్రహణం యొక్క తెలుసుకోవాల్సిన విషయం. ఉపయోగించుకోవచ్చు. పగలు కాదు, ఎవరి డిస్టర్బెన్స్ లేదు. సాయంత్రం పూట అల్పాహారం తీసుకొని, లేకపోతే లిక్విడ్ డైట్స్ తీసుకొని, పళ్ళరసం తీసుకొని ఏవైనా తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అన్నీ తెలుసు. రాత్రి నుంచి మరి కాబట్టి 9:30 నుంచి మనం గనక ఈ మంత్రం గురుముఖత తీసుకోగలిగితే పగలే తీసుకోవచ్చు. పగలే తీసుకోవచ్చు. గురు ద్వారా పుష్యమి నక్షత్రం పగలుంది కాబట్టి పగలు మంత్రం ఉపదేశం పొంది మనం చేయవలసిన సాధన రాత్రిపూట చేయాలి. విశేష ఫలితం వస్తుంది. ఈ గ్రహణం నుంచి ఆ గ్రహణం వరకు 15 రోజులు దీక్ష వహిస్తే కూడా
ఒక సంవత్సర కాలంలో కలిగేటువంటి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుంది మనకి. మనం ఒక సంవత్సర కాలం సాధన చేస్తే అంటే మంత్ర దీక్షన ఈ 15 రోజులు మంత్ర దీక్ష ఆ రోజు ఏదైతే మంత్రం తీసుకున్నామో అది పుష్యమి 15 రోజుల నక్షత్రం పాటు. సమయంలో ఇస్తారు. పగలు ఉంటుంది, ఓకే. పగలు మంత్రం తీసుకుంటారు, మంత్ర దీక్ష తీసుకుంటారు. అమావాస్య కాబట్టి మేము చాలా కాలం నుంచి ప్రతి అమావాస్య మహాలక్ష్మి సాధనగా చేస్తున్నాం. అందుకని అందరికీ వనరులు చేకూరాలి, అమ్మవారి అనుగ్రహం కావలసిన వనరులు, ధనమే కాదు, అన్ని రకాల వనరులు, అవును. వారి వారి కోరికలు. మా లక్ష్మీనారాయణుడు స్థితికారకుడు, అమ్మవారి అనుగ్రహం, నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓకే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః 3 సార్లు గురుముఖత మంత్రాన్ని స్మరిస్తే అది ఉపదేశం. ఓకే. అందుకని మళ్ళీ మీరు మీ మంత్రాన్ని, మహాలక్ష్మి మంత్రాన్ని విద్యారణ్య స్వామి ద్వారా అప్పటి నుంచి ఇది పరంపరగా కొనసాగుతున్నటువంటి మంత్రాన్ని మీరు ఎవరి ద్వారా కూడా తీసుకోవచ్చు. లేదు, నేను ఇచ్చిన మంత్రాన్నే మీరు ఆ రోజు నుంచి కూడా ఉపదేశంగా భావించి ఆచరించవచ్చు. ఆ పుష్యమి నక్షత్రం రోజున ఇదే మంత్రాన్ని 108 సార్లు ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఆచరించుకోవచ్చు. ఓకే. ప్రతి అమావాస్యకి మేము గోశాలల్లో ఈ మహాలక్ష్మి సాధన నిర్వహిస్తూ వస్తున్నాం. గోశాలల్లో 11 నెలలు నిర్వహించాం. జియాగూడలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంతో కూడిన గోశాల, అక్కడ 2 గోశాలలు ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి జియాగూడలో. అందుకని అటువంటి ఆ గోశాలలో ఎవరైనా రావచ్చు, ఆ రోజున వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ మీరు ఈ అమావాస్య రోజున గోశాలకు వెళితే మీ గ్రహ దోషాలన్నీ పోతాయి. ఆ గోవుకి గ్రాసం ఇచ్చినా, ఏం చేసినా, ఏ రకంగా మనకు తోచినది వాళ్ళకి సమర్పించుకున్నా, ఆ పెద్దల పేర్లు చెప్పి మనం కనుక సమర్పిస్తే మనకి గ్రహ దోషాలన్నీ పోతాయి గోశాలలో. ఈ రకంగా ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఆ రోజు గ్రహణ సమయంలో రాత్రిపూట 9 నుంచి తెల్లవారుజాము 4 వరకు సుదీర్ఘ కాలం ఉంది కాబట్టి 1 గంట మనం జపం చేసినా కూడా చాలా విశేష ఫలితాలు ఉంటాయి. అందరూ ఉపయోగించుకుంటారని సర్వజనులు సర్వే జన సుఖినో భవంతు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best